హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో అయితే ఆవకాయ ఎలా పెట్టానో నేనైతే చూపిస్తాను. అంటే మీరందరూ ఫాలో అవ్వాలని అయితే చెప్పట్లేదు, ఎందుకంటే నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని కాదు. సో జస్ట్ మామూలుగా ట్రై చేశాను అనమాట. సో ఎలాగంటే చూడండి, నేనైతే ఒక 9 కాయలు అయితే పచ్చికాయలు తీసేసుకుని వాటిని కడిగేసేసి నీట్గా తుడిచేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసామన్నమాట. మన సైజు మనకి ఎలా కావాలో అలా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. సో ఈ పచ్చడికి అయితే ఏమేమి కావాలో అవన్నీ చూడండి. ఆ పచ్చళ్ళకి ఎక్కువగా పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడతాం కదా. సో నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. తర్వాత పచ్చికారం అనమాట. సో అదంతా వేయాలని కాదు, ఎంత కావాలో అంత వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి, మెంతి పిండి, పసుపు, తర్వాత సాల్ట్ మన టేస్ట్ సరిపడా కలుపుకోవడానికి. సో ఇవైతే నేను తీసుకున్న ముక్కలండి. సో చూడండి, ఫస్ట్ అయితే నేనేం చేశానంటే ఒక మామిడికాయ ఏమైందంటే ముక్కలు కోసేటప్పుడు కొంచెం పండింది అనమాట. సో ఎప్పుడు ఇలాంటి తప్పు మీరైతే చేయొద్దు. అసలు నాకు తెలియక చేశాను అనమాట. నేను అంత తెలియదు నాకు పచ్చళ్ళు పట్టడం, ఏదో జస్ట్ ట్రై చేశాను. ఏమైందంటే ఒక మామిడికాయ కొంచెం పండితే దాన్ని కూడా ముక్కలు కోసేసి ఇందులో వేసేసాను అనమాట. సో అదేమైందంటే పచ్చడి అంతా 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత కదుపుతుంటే కొంచెం తీపి స్మెల్ వచ్చిందనమాట. సో అందుకని ఎవ్వరు కూడా అస్సలు కొంచెం పండింది, కొంచెం మెత్తగా ఉంది అన్న ముక్కని మాత్రం ఆవకాయ పికిల్లోకి అస్సలు మాత్రం ఎక్కువ కలిసి వస్తుందిలే, పచ్చడి ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళు అస్సలు దాన్ని తీసుకోవద్దు అనమాట. దాన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడైతే చూడండి, మనం మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా. సో దానికోసం అయితే నేను సుమారుగా 1 కేజీ వరకు ఉండొచ్చు ముక్కలు. దానికి సరిపడా నేనైతే మనకి చిన్న గ్లాస్ ఉంది కదా, టీ గ్లాసు, దానిడు సాల్ట్ వేసాను. తర్వాత ఆవు పిండి, మెంతిపిండి ఎలా వేయాలి అంటే ఆవు పిండి అనేది 2 స్పూన్లు వేస్తే మెంతిపిండి 1 స్పూన్ వేయాలి. ఎందుకంటే మెంతిపిండి అనేది చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసేస్తే మనం తినలేం కాబట్టి, పచ్చడి చేదు అయిపోతుంది కాబట్టి. సో 1:2 రేషియో అనమాట. మెంతిపిండి 1 స్పూన్ అయితే 2 స్పూన్లు ఆవు పిండి వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం చేశాను, తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత పచ్చికారం. సో ఇది మనం మామూలుగా మిరపకాయలు కొని మిల్లులో పట్టించేసి సో దాన్ని పచ్చికారంగా తీసుకుని కలుపుకోవచ్చు, లేదా మిల్లు దగ్గర అమ్ముతారు కదా. సో ఇదైతే మేము మిల్లు దగ్గర కొనుక్కొచ్చామన్నమాట పచ్చికారం. దాన్ని ఎంత కావాలో అంత వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా, అంటే పికిల్ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటేనే మంచిది, కారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని నా ఫీలింగు. మేమైతే ఇలా ఒక గ్లాస్ ఉంది కదా, సో అన్ని గ్లాస్తోనే కొలతలు వేస్తున్నాను అనమాట. నేను 1 గ్లాస్ వేసి కొంచెం వేసాను కారము. సో తర్వాత ఏం చేశానంటే మంచి నూనె ఒక 2 గ్లాసులు వేసాను. మంచి నూనె కూడా మనకి తెలుస్తుంది కదా, సో పైన ఎలా ఉంది ఏంటని చెప్పేసి సరిపోయిందా లేదని కలిపేటప్పుడు తెలిసిపోద్ది కదా, దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే వేరుశనగ నూనె అనమాట. ఇది ఫస్ట్ టైం కలుపుతున్నాం కాబట్టి మన చేతితో కలిపేయచ్చు. తడి కాకుండా పొడిగా ఉన్న చేతులతో నీట్గా శుభ్రంగా మొత్తం ఆవు పిండి, మెంతిపిండి, పసుపు, ఉప్పు, కారం, మంచి నూనె మొత్తం కలిసే ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత మనం కలపడానికి ఇంకా మనం గరిటె యూజ్ చేస్తాం కాబట్టి అంతగా కలవదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి ముక్కలకి బాగా పట్టిస్తే ఒక 2-3 డేస్ తర్వాత బాగా ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. సో చూడండి ఇలా వచ్చింది నాకైతే. అండ్ తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చిదే కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ముక్కల్ని కోసిన తర్వాత 1 గంటలో ఎండలో పెడతారనమాట. కొంచెం చెమ్మ లాగేస్తుందని. ఎక్కువగా పట్టేవాళ్ళు, ఎక్కువ కాయలతో ఎక్కువ పచ్చడి పెట్టేవాళ్ళు అలా చేయడం బెటరు. ఇది కొంచెమే కాబట్టి అవసరం లేదు. సో ఇలా అయిపోయిన తర్వాత తీసేసి నేను ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసేసుకున్నాను. సో ఏందో వచ్చిందనమాట మాకు పచ్చడి పికిల్ అయితే. సో తర్వాత అయితే అందరికీ తెలిసిందే కదా, టేస్టీగా అలా ఉప్పు, కారం, మంచి నూనె కలిసిన దాంట్లో కలుపుకుని తినడం చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. ఎందుకంటే అది ఆ ఫస్ట్ ముద్ద చాలా టేస్టీగా ఉంటుంది. సో అందరూ ఇది టేస్ట్ చూడాల్సిందే అనమాట. అండ్ ఇంకా ఎక్కువ సుత్తు లేకుండా కరెక్ట్గానే వీడియో చేశానని షార్ట్గా చేసి మీ అందరికీ బోర్ లేకుండా చేశానని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమాకండి. అండ్ ఇదైతే ఫైనల్గా ఇలా అనమాట. 3 డేస్ తర్వాత ఆఫ్టర్ 3 డేస్ ఇలా వచ్చింది. అది కొంచెం ఒక తీపిగా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే తీయగా అనిపిస్తుంది. మీరైతే అలా చేయకండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.